హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ఉన్నట్టు అండి, ఇంకా రాధకి కళ్ళు తిరిగినట్టుగా అవుతుంది. దాంతో ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య అనేసి అంటే అవునా అనేసి ఇంకా తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది సునంద. ఇంకా డాక్టర్ గారు ఇంకా మీకు ఒక గుడ్ న్యూస్ అండి అనేసి అంటే ఏంటో చెప్పండి డాక్టర్ గారు అనేసి అంటే తను నెల తప్పింది, ఇంకా తను తల్లి కాబోతుంది అనేసి చెప్తుంది. దాంతో ఇంకా సునంద చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా చాలా థ్యాంక్ యూ అమ్మ, మమ్మల్ని నానమ్మని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అనేసి రాధని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంటికి వచ్చాక ఇంకా నందగోపాలు ఇంకా అలాగే వసుంధర గారు, రామచంద్రయ్య అందరూ హాల్లో ఉంటారు. ఏమండి ఏమండి అనేసి అంటే ఏమైంది సునంద, రాధకి ఏమైంది, కళ్ళు తిరుగుతున్నాయి అంది కదా, ఏం జరిగింది అనేసి అంటే ఏమీ లేదండి, మీరు తాతయ్య కాబోతున్నారు, నేను నానమ్మ కాబోతున్నాను అనేసి అంటే అవునా నిజమా నువ్వు చెప్పేది అనేసి అంటూ ఉంటాడు. నిజమండి అనేసి అంటే అవునా చాలా మంచి వార్త చెప్పావు అనేసి ఇంకా నందగోపాల్ అంటాడు. ఇంకా వసుంధర గారు అలాగే రామచంద్ర కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా దమయంతి, ప్రియా మాత్రం చాలా షాక్ అయిపోతారు. ఇలా జరగడానికి వీల్లేదు, ఎలా జరుగుతుంది, వాళ్ళ అగ్రిమెంట్ పెళ్ళి కదా, ఇలా ఎలా జరుగుతుంది, తను నెల తప్పడం ఏంటి అసలు అనేసి ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా డెలివరీ టైం దగ్గర పడుతూ ఉంటుంది రాధది. ఇంకా ఏమండి నా డెలివరీ టైం దగ్గర పడుతుంది కదా, ఇంకా తనకి డెలివరీ మంచిగా అవుతే బాగుండు అనేసి ఇంకా చాలా టెన్షన్ వస్తుంది అనేసి ఇంకా సునంద అంటూ ఉంటుంది. ఇంకా నందగోపాల్ ఏం పర్వాలేదులే, ఇంకా మంచిగా అవుతుందిలే, మనవన్ని ఎత్తుకుంటాంలే అనేసి ఇంకా నందగోపాల్ అంటూ ఉంటాడు. మరొక దమయంతి, ప్రియా మాత్రం అసలు ఇంకా రాధకి పిల్లలు పుడితే కదా, ఇంకా పొరుట్లోనే పిల్లలు చనిపోతారు, ఇంకా ఇంటి వరకు తీసుకువస్తామా, ఏదో ఒకటి చేసి పొరుట్లోనే పిల్లల్ని చంపేసేయాలి అనేసి ఇంకా దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. స్కెచ్ వేయాలి, ఏం చేయాలి, ఇంకా ఎలాగైనా సరే పొరుట్లోనే ఇంకా చనిపోయేలాగా చేయాలి, ఇంకా పిల్లలు ఇంటికి వస్తే మాత్రము అసలు మనము భరించలేం, పిల్లల్ని ఎత్తుకొని వస్తే ఇంకా మనము ఎలా ఉంటాము, నా కూతుర్ని కాదనేసి ఆ రాధని పెళ్లి చేసుకున్నారు, అలాంటప్పుడు ఇంకా వాళ్ళతో మేము ఆడించుకుంటూ ఉండాలా అనేసి దమయంతి ఇంకా ఎలాగైనా సరే పిల్లలు పుట్టడానికి వీల్లేదు అని ఇంకా చాలా ప్లాన్లు వేస్తూ ఉంటుంది దమయంతి. ఇంకా ఒక్కసారిగా తనకి రాధకి ఇంకా నొప్పులు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా పన్నంటి మగబిడ్డకి జన్మనిస్తుంది ఇంకా రాధ. ఇంకా బాబుని ఎత్తుకొని సునంద అలాగే నందగోపాలు చాలా సంబరపడిపోతూ ఉంటారు. అచ్చం నాలాగే ఉన్నాడు కదా నా మనవడు అనేసి నందగోపాల్ అంటే లేదండి అచ్చం నాలాగే ఉన్నాడు ఇంకా అనేసి ఇంకా సునంద అంటుంది. అలా ఇంకా బాబుని ఎత్తుకొని ఇంకా ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తల్లి కొడుక్కి దిష్టి తీయాలి అనేసి ఇంకా దిష్టి తీస్తూ ఉంటారు. ఇంకా బాబుని ఎత్తుకొని రామచంద్రయ్య, వసుధర గారు అందరూ ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా చాలా అందంగా ఉన్నాడు అనేసి సంబరపడుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది దమయంతి. ఏంటి నాకు ఇలాంటి కళ వచ్చింది ఏంటి అనేసి ఇంకా ప్రియ పక్కనే ఉండి ఏంటి మమ్మీ ఏమైంది, అంత కంగారు పడుతున్నావేంటి, ఏంటి ఆ చెమటలు అనేసి అంటూ ఉంటే ఇంకా నాకు కళ వచ్చింది బేబీ ఇంకా అనేసి అంటే అలా జరగడానికి వీలు లేదు అని ఇంకా అంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఏం కళ వచ్చింది అనేసి ప్రియ అడుగుతూ ఉంటే ఇంకా రాధకి బాబు పుట్టాడని, ఆ బాబుతో ఇంకా మీ అత్తయ్య, మీ మామయ్య, ఇంకా అలాగే మీ నానమ్మ, మీ పెద్దనాన్న అందరూ ఇంకా బాబుతో ఆడుకుంటున్నారనేసి ఇంకా ఆ వారసుడు ఇంటికి వచ్చాడని చాలా సంబరపడిపోతూ ఉన్నారు అనేసి ఇంకా అంటూ ఉంటుంది. ఇంకా దాంతో అలా జరగడానికి వీల్లేదు మమ్మీ, అలాగాన జరిగితే అసలు ఇంకా మనం ఇంట్లో ఉండలేము, మనల్ని ఇంట్లో నుండి పంపించేస్తారు, అలా జరగడానికి వీల్లేదు అనేసి ఇంకా ప్రియ అంటే నిజమే బేబీ అలా జరగడానికి వీల్లేదు, ఇలాంటి కళలు ఇంకా నిజమవుతాయి అంటారు, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అంటారు కదా, మళ్ళీ అలా జరుగుతుందేమో అనేసి ప్రియ అంటే లేదు అలా జరగడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేసి అలా
ముందు తనని ఇంట్లో నుండి పంపించేయాలి, లేదంటే నాకు వచ్చిన కళ నిజమవుతుంది అని ఇంకా దమయంతి అంటే, ప్రియా లేదు మమ్మీ అలా కాదు, ఇంకా చెప్పు ఏం చేద్దాం ఇంకా అనేసి ప్రియా అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.